ఈ వీడియోలో ఏపీ మెడికల్ రీఎంబర్స్మెంట్ ప్రపోజల్స్ను ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక సాఫ్ట్వేర్ ద్వారా దీనిని మనం ఆన్లైన్లోనే ఈజీగా మన యొక్క మొబైల్లోనే ఇన్స్టెంట్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనే చూద్దాం. ముందుగా మీరు ఈ ఏపీ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఏపీ మెడికల్ రీఎంబర్స్మెంట్ ప్రపోజల్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ రీఎంబర్స్మెంట్ ప్రపోజల్స్ సంబంధించి ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది ఆన్లైన్ లింక్ అనమాట. ఇది అంటే మన యొక్క మొబైల్లోనే ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఎలాంటి ఎక్సెల్ సాఫ్ట్వేర్ కానీ మనం మాన్యువల్గా ఫిల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. టోటల్గా ఫుల్లీ ఆటోమేటిక్. ఇప్పుడు ఎలా ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించాలని చూద్దాం. ముందుగా ఈ సాఫ్ట్వేర్ అనేది రెగ్యులర్ ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి ఇద్దరికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్ ఎంప్లాయీ పెన్షనర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ముందు రెగ్యులర్ ఎంప్లాయీ గురించి చూద్దాం. ఈ రెగ్యులర్ ఎంప్లాయీ ఇచ్చిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం. ఎంప్లాయీ యొక్క నేము, డిజిగ్నేషను, వారి యొక్క బేసిక్ పే, స్కేల్ ఆఫ్ పే, ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇక్కడ మనం డిపార్ట్మెంట్ ఇస్తాము. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మీకు ఎడిట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ అడ్రస్, ఇక్కడ మన యొక్క స్కూల్ పేరు, మన యొక్క స్కూల్ విలేజ్, స్కూల్ మండలం, స్కూల్ డిస్టిక్ ఈ వివరాలు ఇస్తాము. నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్, ఇక్కడ మన యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ పేషెంట్ అండ్ ట్రీట్మెంట్ డీటెయిల్స్, ఇక్కడ పేషెంట్ ఎవరైతే అయ్యారో, ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వారి యొక్క వివరాలు ఇస్తాము. వారి యొక్క పేరు, రిలేషన్ అంటే వారితో మనకున్న రిలేషన్ ఏంటి. అదే ఇక్కడ మనం వివరాలు ఇస్తున్నాం అనుకోండి, మనమే ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సెల్ఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అదే ఫాదర్ మదర్ అయితే అప్పుడు వాటిని తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పేషెంట్ ఏజ్, హాస్పిటల్ టైపు. నెక్స్ట్ ఇక్కడ మీరు రికగ్నైజ్డ్ అంటే గవర్నమెంట్కి సంబంధించి రికగ్నైజ్డ్ హాస్పిటల్లోనే తీసుకుంటే ఈ ట్రీట్మెంట్ రికగ్నైజ్డ్ అని చెప్పిస్తారు. అలా కాకుండా విడిగా ప్రైవేట్ హాస్పిటల్ అయితే మాత్రం ప్రైవేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రైవేట్ అంటే అన్రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ అవుతాయి. తర్వాత ఇక్కడ హాస్పిటల్ నేము, హాస్పిటల్ ప్లేస్ అంటే లొకేషన్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ డిసీజ్, ఇక్కడ మనం టైప్ చేస్తాం అనమాట. ఇక్కడ డిసీజ్కి సంబంధించి ఎక్కువ మ్యాటర్ ఇవ్వడానికి ఇక్కడ మీకు టెక్స్ట్ ఫీల్డ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్లెయిమ్ అమౌంట్, ఇక్కడ క్లెయిమ్ అమౌంట్ అనేది 50,000 బిలో అయితే మనం మన యొక్క డిఓ గారికి పంపిస్తాము. దాని తగ్గట్టుగా మనకి ఫామ్స్ కూడా ఆటోమేటిక్గా డిఓ గారిని మనం అడ్రస్ చేస్తూ ఫామ్స్ జనరేట్ అవుతాయి. అదే మనకి 50,000 ఎబోవ్ అయినాయి అనుకోండి, మనం ఈహెచ్ఎస్లో ఆన్లైన్లో పెడతాం. దానికి తగ్గట్టుగా అప్పుడు మనం ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్ళే విధంగా ప్రపోజల్స్ వారిని అడ్రస్ చేస్తూ మీకు ఆటోమేటిక్గా మీకు ఈ అడ్రస్ అనేవి మీకు పీడిఎఫ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బిలో 50 అయినా ఎబోవ్ 50 అయినా అన్నిటికీ ఈ ఫామ్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇస్తాము, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇస్తాము. డేట్ ఆఫ్ సబ్మిషన్ అంటే మనం ఏ రోజైతే మనం ఈ ఫామ్స్ని మనం సబ్మిట్ చేయాలనుకుంటున్నామో, ఏ రోజైతే మనం ప్రింట్ తీసుకుంటున్నామో ఆ రోజు ఇస్తాము. స్పెల్, ఇది ఫస్ట్ స్పెల్లా సెకండ్ స్పెల్లా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ మన యొక్క డీడీఓ వివరాలు ఇస్తాము. డీడీఓ గారి యొక్క డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకుంటాము, వారి యొక్క ఆఫీసు, ప్లేసు, మండలం, డిస్టిక్. నెక్స్ట్ ఇక్కడ డీడీఓ లెటర్ నెంబర్ అంటే డీడీఓ గారి యొక్క ప్రొసీడింగ్స్ అనమాట. ఆ ప్రొసీడింగ్ డేట్, తర్వాత హాస్పిటల్ రికగ్నిషన్ అనేది ఎప్పటి వరకు ఉందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి సేవ్ డేటా ఇన్ దిస్ బ్రౌజర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా డేటా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ డేటా ఇన్ దిస్ బ్రౌజర్ అని చెప్పి దీనిని క్లిక్ చేస్తే ఈ డేటాని మరలా మీరు టైప్ చేయకుండా ఆ డేటా అనేది అలా సేవ్ అయి ఉంటుంది. మీరు బ్రౌజర్ క్లోజ్ చేసినా సరే మరలా అదే బ్రౌజర్లో 2 days తర్వాత అయినా సరే మీరు ఇదే సేమ్ డేటా ఉంటుంది. ఈజీగా మనకి టైపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ డేటా ఇచ్చిన తర్వాత ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీ కొరకు ఇప్పుడు మనం ఈ ఫామ్స్ని జనరేట్ చేయడం కొరకు ఇక్కడ జనరేట్ అండ్ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేయగానే మొత్తం అన్ని ఫామ్స్ ఒకే ఫైల్లో వచ్చేస్తాయి. ఇక్కడ మీకు 1 by 1 వస్తుంది. ఇది వచ్చేసరికి ఎంప్లాయీ అప్లికేషన్ అనమాట. ఇది నేను బిలో 50,000 ఇచ్చాను కాబట్టి ఇక్కడ అడ్రస్ అనేది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వచ్చింది. అదే ఇక్కడ నేను అమౌంట్ అనేది అబోవ్ 50,000 ఇచ్చాం అనుకోండి, అప్పుడు మనకి ఇన్స్టెంట్గా ఇక్కడ అడ్రస్ అనేది మారిపోతుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అని చెప్పేసి 50 అబోవ్ అయితే వారికి పంపించాలి కాబట్టి ఈహెచ్ఎస్ వారి యొక్క అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే ఇంక ఇది సెకండ్ ఫామ్ వచ్చేసరికి ఇది ఎంయూ గారి యొక్క లెటర్ అనమాట.
డీడీఓ లెటరు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హెచ్ఓడి లెటరు. ఈ హెచ్ఓడి లెటరు ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం ఈహెచ్ఎస్లో ఈ ప్రపోజల్స్ అన్నిటినీ మన యొక్క లాగిన్లో పెడతాం. మనం లాగిన్లో పెట్టిన తర్వాత ఆ ప్రపోజల్ అనేది డీడీఓ గారికి ఆన్లైన్లో రిక్వెస్ట్ వెళ్తుంది. తర్వాత డీడీఓ గారు ఒక ఫామ్ని కూడా అప్లోడ్ చేయాలి. అదే హెచ్ఓడి లెటరు, ఇదే ఆ లెటర్ అనమాట. ఇది కంపల్సరీగా ఇది కూడా ఆటోమేటిక్గా ఫిల్డ్ వస్తుంది. దీంట్లో జస్ట్ సైన్ చేయటమే అనమాట. సైన్ చేసి డేట్ వేస్తారు, ఇక్కడ డేట్ వేస్తారు. ఇది హెచ్ఓడి లెటర్ అనమాట. ఈ హెచ్ఓడి లెటర్ని డీడీఓ గారు వారి యొక్క లాగిన్లో అప్లోడ్ చేసి ట్రస్ట్కి పంపిస్తారనమాట, ఈహెచ్ఎస్ ట్రస్ట్కి. ఈ హెచ్ఓడి లెటర్ అనేది 50,000 ఎబోవ్ అయితేనే మీకు జనరేట్ అవుతుంది. అదే 50,000 బిలో అయితే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి వెళ్తుంది. కాబట్టి ఈ హెచ్ఓడి లెటర్ అనేది అవసరం ఉండదు, అప్పుడు జనరేట్ అవుతుంది అనమాట. అంతా ఆటోమేటిక్గానే ఈ ఫామ్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది చెక్ స్లిప్. నెక్స్ట్ అపెండిక్స్ 2. ఈ అపెండిక్స్ 2ని మనం ఈహెచ్ఎస్ వెబ్సైట్లో ఆన్లైన్ చేసేటప్పుడు కంపల్సరీగా దీన్ని అప్లోడ్ చేయాలి. అదేవిధంగా అవైలమెంట్ సర్టిఫికెట్ ఇది కూడా మనం అప్లోడ్ చేయాలి. డిపెండెంట్ సర్టిఫికెట్, నాన్ రోల్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఇప్పుడు మనం పెన్షనర్ అని చెప్పి ఇచ్చామనుకోండి, అప్పుడు పెన్షనర్ సంబంధించి వివరాలు అడుగుతాయి. వారికి సంబంధించి బేసిక్ పెన్షన్ ఎంత, వారి యొక్క డిజిగ్నేషన్, ప్రీవియస్ డిజిగ్నేషన్ ఇస్తారు, ప్రీవియస్ వర్కింగ్ అడ్రస్ ఇస్తారు, సేమ్ రెసిడెన్షియల్ అడ్రస్, వారి యొక్క ట్రీట్మెంట్ డీటెయిల్స్, నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ డీడీఓ డీటెయిల్స్, ఇప్పుడు వారి యొక్క పెన్షన్ సంబంధించి పీపీఓ నెంబరు, ఈ బ్యాంక్ వివరాలు, ఈ డేటా ఇచ్చేసేసి జనరేట్ అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా పెన్షనర్ సంబంధించి జనరేట్ అవుతాయి. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా రిటైర్డ్ అని చెప్పి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు జనరేట్ అయ్యాయన్నీ పెన్షనర్ సంబంధించి అపెండిక్స్ 2 కానీ డిపెండెంట్ కానీ ఇవన్నీ పెన్షన్ సంబంధించింది అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు amravati-teacher.com వెబ్సైట్ నుంచి ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ ప్రపోజల్స్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఉపయోగించేసేసి ఈ విధంగా ఈజీగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా పెన్షనర్స్కి కానీ ఈ ఫామ్స్ని ఈ విధంగా ఆన్లైన్లో ఈజీగా మన యొక్క మొబైల్లోనే ఇన్స్టెంట్గా జనరేట్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్లో కనుక ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దానికి తగ్గట్టుగా మీకు గ్యారంటీగా మార్పులు చేయడం జరుగుతుంది.